హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. వచ్చిన వారందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో గతించిన వారంతా దేవుడు అందరినీ కాపాడి ఈ అక్టోబర్ నెలలో 1వ ఆదివారం ఈ పునరుద్ధాన దినమైన సన్నిధిలో గడపడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన మంచి సమయం బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనకంటే గల్లు చదువు కలిగిన వారు, ఆస్తి ఐశ్వర్యం కలిగిన వారు ఎంతో మంది దినాన్ని చూడలేకపోయినారు. కానీ మనకైతే ఆయన ప్రత్యేకమైన కృపను మనకు అనుగ్రహించి ఆయన దయ, ఆయన కనికరం, ఈరోజు సజీవంగా ఉన్నామంటే, ప్రాణంతో ఉన్నామంటే దేవుని మహాకృప. మన గొప్ప బలం ఎంత మాత్రం కూడా కానీ కాదు. ఆయన నీతి న్యాయం కలిగిన దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు. కోడి మన పిల్లలను దాచినట్టుగా రెక్కల కింద మనం దాచి ఇప్పుడు మన దినం కుటుంబంగా కలిసి ఆయన సన్నిధిలో ఆరాధించడానికి ప్రభునికి ఇచ్చిన మంచి సమయం బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం. నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. గతించిన వారంతా నీ పుస్తకాన్ని కృప ద్వారా మమ్మల్ని, మా కుటుంబాన్ని, సర్వ సంఘాన్ని ఈ యొక్క పరిస్థితుల రెక్కల కింద కాపాడి భద్రపరిచి మా ఆయుష్ను పొడిగించి మరొక దినాన్ని మా జీవితంలో దయాపూర్వకంగా అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆరాధనంతా కూడా మీకు మహిమకరంగా మీరు జరిగించడానికి ప్రార్థన చేస్తున్నాను. పాడుతున్న పాటలు మహిమ పొందండి. పాడే ప్రతి బిడ్డ కంఠాన్ని మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. భయాలన్నింటినీ పొందినారు, బలహీనలో వారిని బలపరచండి. యేసు నామములో వారి స్వరాలను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. వాయిద్య కారులను వారి చేతులను బలపరచండి. సౌండ్ సిస్టంలో సమస్తమును మీ స్వాధీనం తీసుకోండి. మేము ప్రార్థించిన రీతిలో మాకు మీరు అనుగ్రహించిన నూతనమైన సౌండ్ సిస్టమ్ వల్ల మీకు వందనాలయ్యా. ఇది నీ పరిచర్యలో విరివిగా వాడబడినట్టుగా యేసు రక్తమును వాటిపై ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఆత్మను యేసు నామములో బంధించి వేస్తున్నాను. నీ నామ మహిమ ఘనత కొరకు, నీ నామ మహిమ ఘనత కొరకు యేసు నామములో వాడబడును గాక. చూపించండి. ఈరోజు ఎంతమంది నీ సన్నిధిని ప్రేమించి వస్తూ ఉన్నారు. వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. అనేకులు నడిపించండి అయ్యా. ఇదిగో చేసే ప్రార్థనలు సన్నిధించండి. కీర్తన ధ్యానంలో ఉండండి అయ్యా. వాక్య పరిచర్యలో ఉండండి. శిరోచారణని దాసును మరుగుపరిచి అయ్యా నీ ముఖాంతరంలో నుండి కుమారుడు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే నీ వాక్యం వింటున్నారో వారి హృదయాలు యేసు నామములో నీ తట్టు తిప్పబడదు కాక. వారికి ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో దూరమగులు కాక. వారికి ఉన్న ఏడుగులు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలైనటువంటి వారికి ఈ దినమే యేసు నామములో విడుదల కలుగులు కాక ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి నీ ఆత్మను కుమ్మరించండి. ఆరాధనలో నిన్నే చూడాలనుకుంటున్నా. పరలోకము భూమి ఏకమైపోయినట్లుగా ఆరాధనకు కూడా క్రమంగా మీరు జరిగించండి. మీరే అధ్యక్షత వహించండి. అందరిపై దినం మీ ఆత్మను కుమ్మరించండి. ఆదిమ సంఘం వలె అయ్యా మా సంఘాన్ని మీరు వర్ధలింపచేయండి. పెద్దకొస్తు సంఘం వలె యేసు నామములో ఈరోజు ఈ ఉదయకాలం మీ సన్నిధి ప్రతి ఒక్కరిని తాకును కాక. వారికి ఆనందాలన్నింటినీ తొలగించండి అయ్యా. ఈ రోజు నాకు ప్రభా మీ మరణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసంలో మేము పాల్గొనబోతుండగా యోగ్యమైన రీతిలో మేము తీసుకోవడానికి సహాయం చేసింది. అయోగ్యంగా ఎవరు కూడా నీ బలంలో చేయకుండా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. సరిచేయండి ప్రభాన్ని పొందున్నారు. ఇదిగో నాయన ప్రభా సంఘంలో బలపరచండి. ఆరోగ్యంగా పిల్లలుగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కని ఆయుధాలను పెంచండి. ప్రతి టెన్షన్ తొలగించి మంచి ఆరోగ్యం వార్తలు నింపండి. ఇదిగో నాలుగు నడిపించడానికి స్తోత్రాలు. వారికి చక్కని ఆరోగ్యం తెచ్చి కుటుంబం చుట్టూ అగ్రికల్చర్ వచ్చండి. వారికి ఇచ్చిన సంతానం యావత్తు మీరు దీవించండి. సర్వసంఘానికి చేతులుగా అప్పగిస్తుంది. ఎంతమంది లైవ్లో వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చూపించండి. మాతో పాటు కలిసి ఆరాధన ప్రతి వారు ఏకీభవించినట్టు సహాయం చేయండి. వాతావరణం సమస్త స్వాధీనం తీసుకోవాలి. నీవే ప్రభుని నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తున్నామని మేము తగ్గించుకుంటూ యేసు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నచ్చిందండి.
మనసారని కీర్తించిన పాట పాడుతూ దేవుడు దేవుని మహిమలు హల్లెలూయా హల్లెలూయా. పరలోక దూతారి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలుగై కొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా. మనసారా నిన్నే సేవించును, నా మనసారా నిన్నే సేవించును. పరలోక దూతారి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలుగై కొనుమా. గట్టి కలిసి పాట పాడుతూ
స్త్రీలలో వచ్చి ఒక 3 పాటలు, పురుషులందరూ 3 పాటలు, అందరికి వచ్చిన పాట ప్రభు నామాన్ని కనబడతారు. హల్లెలూయా. పాడిన తర్వాత కింద పెట్టేసింది సంతోషకరము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషకరము రక్షణ శృంగము మహాశైలము
కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా 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 సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా ఆశ్రమదినమున నాతో
హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రపంచంలోని పట్టణాల కంటే సుందరమైన పట్టణము పరలోక రాజ్యము. ఈ ప్రపంచంలోని పట్టణాల కంటే సుందరమైన పట్టణము పరలోక రాజ్యము. కలకలలాడే ఉయ్యాలతో, కలకలలాడే ఉయ్యాలతో, కలకలలాడే ఉయ్యాలతో, సూర్యకాంతి రాయలతో కష్టమైన పట్టణము. సూర్యకాంతి రాయలతో కష్టమైన పట్టణము. యేసయ్య పట్టణము పరలోక రాజ్యము. యేసయ్య పట్టణము పరలోక రాజ్యము. ఈ ప్రపంచంలోని పట్టణాల కంటే సుందరమైన పట్టణము పరలోక రాజ్యము. ఈ ప్రపంచంలోని పట్టణాల కంటే సుందరమైన పట్టణము పరలోక
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా. మంచిదంటే ఆ దేశపడినట్లయితే 98 వెతుకుతారు. కీర్తన చదువుతున్నామంటే అంత లేచి 98. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాబు, ఆయన విజయము కలుగజేస్తున్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసమును ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు తయారు రక్షణ చూచి సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానముచుడి, కీర్తనలు పాడుడి, సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతం పాడుడి. సితార తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి, కోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక, లోకమును దాని నివాసుని కేకల వేదులు గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయును గాక. భూమికి తీర్పు తీర్చుడకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుడకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుడకై యెహోవా వినియోగించున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం మా వెనుకలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె కలిసి దేవుడిని ఆరాధించడం స్తోత్రిస్తాడు. కళ్ళు మూసుకుందాం. గతించిన వారమంతా దేవుడు నిన్ను నన్ను కాపాడి మరొక నూతనమైన నెలలోకి దేవుడు మనం ప్రవేశపెట్టి మొదటి ఆదివారం ఆయన పరిశుద్ధ సముఖంలో మనం నిలబెట్టాడు. అందరం కలిసి దేవుడు స్తుతిద్దాం. మా జీవితాలు చేసిన మేలును బట్టి దేవుని కనపడతామండి. మౌనంగా ఉండే సమయం కాదు, ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులపై ఆశీర్వాదాన్ని పొందుతాను, స్తోత్రాలు కూడా పొందుతాను. అగ్నిలకు సింహాసనపై ఆశీర్వాదాన్ని పొందుతాను, ధవలవరుడాన్ని పొందుతాను, రత్నవరుడాన్ని పొందుతాను, పతివేదలో అభికాక్షణీయుడాన్ని పొందుతాను, సూసారుడాన్ని పొందుతాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మడా యేసు పంపిన వాడు నీవేగా. పరిశుద్ధ ఆత్మడా యేసు పంపిన వాడు నీవేగా.
కలిసి ఉండాలయా, మనం కలిసి ఉండాలయా. తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, ఇప్పుడే రమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, ఇప్పుడే తిరిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. యేసయ్యా, కలిసి ఉండాలయ్యా. దేవుని పాడి కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్మరా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్మరా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్మరా. పరిశుద్ధాత్మకి బిగ్గర చప్పట్లు పడదామండి. గట్టిగా చప్పట్లు పడదాం. గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిని మనం అనుభవించి ఉన్నాం. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు తాకి ఉన్నాడు. ఆయన సర్వ సత్యములోనికి నడిపించే దేవుడు అండి. తండ్రిని చూడాలని ఆశతో ఈరోజు వచ్చావు నువ్వు. నీ హృదయ వాంఛలు ఆయన తీర్చగలిగిన దేవుడు అన్నాడు. నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానన్నాడు. యేసును చూడాలని ఆశ, యేసుతో ఉండాలనే ఆ తపన ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మన హృదయాల్లో మండించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనల్ని నింపునట్లుగా, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడినట్లుగా ముందుల సమయం అంతా దేవుడు ఆశీర్వాదం నడిపించి కూడి వచ్చిన మనందరం దేవుడు దీవించి ఆశీర్వదించులాగా మన మధ్యలో ఆత్మీయతగా ఉన్న వారు ప్రార్థన నడిపిస్తుండగా అందరూ ఏకీభవిద్దామండి. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, విమోచకుడా, సృష్టికర్త, ముద్దుదాత, మహాదేవుడా. ఏమిచ్చి నీ రుణము తీర్చిన ఆకాశమని సింహాసనం భూమిని పాలించను. నువ్వు ఆకాశమున్న నామే భూమిని పరిశుద్ధుడమే పాపాత్మని ఇచ్చి నీ రుణము తీర్చినావు. 2020 నేను ప్రయాణంలో మన తోడుగా ఎప్పుడే దేవా 9 మా వెనక్కి వెళ్ళిపోయేది. 10వ తారీఖు ఈ కొన్నిసార్లు మంది మేమందరం రక్షపడ్డాము. అవును గదించిన నెల మా ఎంబడ గదించిన రోజున మా ఎంబడ జరుగుతాయి. ఈ 2024 సంవత్సరం అంతా దేవా ఈ జరగబోయే నెలంతా వ్యాఖ్యానిస్తారమ్మా, అపమానిస్తారమ్మా, ప్రార్థన అపలకు ఈ రోజు నీ కొనదాన నేను కొనదాన శక్తిని కొనదాన బలమని పొందుకోవాలి. మమ్మల్ని నా కుటుంబాన్ని సర్వస్వంగాన్ని ఈ ఆలయంలో ప్రవేశపడి ఆమె కూడా స్పష్టం వారి పండుగ మా కంటాలు తెచ్చుకున్నారు. చేసే స్వామిలో నీకు అనేక మంది పని ఆత్మని ఆత్మ కాని వారు నీ వారి కాదన్న ఆత్మ లేకపోతే నరకమే కదంటున్నాము. నీతి మందిరం మీద నీతి మందిరం పని ఆత్మని కుమారు మీరిద్దరు కలకంటారు. యవనస్తుల దృష్టి మీ కుమారుడు తరఫునాడు కలిగిత రేఖలను నెరవేర్చని యాత్రి దినాలు అంతటి కళాశాల వహించలేదు. అయ్యా ఈ సంఘటన సాధన అయ్యా ఈ ఆత్మల సాధన తండ్రి ఈరోజు కొనబెట్టాడిరా నశించిపోతున్న ఆత్మని సన్నిధికి నడిపింది. ఈ సేవలు ఎత్తరించాయి. ఇలా నీ గొప్ప కార్యములు జరిగింది. అనేకులు నడిపి అంత నిర్మల గొప్ప గొప్పగా వస్తారన్న అనేకులు నడిపించింది. పాటలు పాడేవారు నీ సన్నిధికి నడిపించు. రమ్మ కొట్టేవారు పేద కొట్టేవారి మీద ప్రభుత్వ సమర్పణ కలిగి రాజా త్యాగ కొద్దిమైన ఎవరస్తులనే సంఘంలో ఏమనిచ్చే 20 ఎకరాల ఉపవాస ప్రాంతంలో తోడివారిని నడిపిస్తున్నాం. మంగళవారం, బుధవారం, లక్షవారం జరగబోతున్న 3 రోజుల పండుగలో ధర్మగా చేయటండి. ఒక ఆవిడ స్వామిని వచ్చుకో, తల్లిని సిద్ధపరచు.
కూడి వచ్చిన ప్రతి బిడ్డని అయ్యా ఈరోజు నూతన ఆత్మని సన్నిధి తెచ్చే వచ్చండి. మీరు జ్ఞాపకం చేసుకుని కానీ ఎవరు కానీ తెలియదు. ఆ బిడ్డ కష్టాలతో బాధలతో సమస్యలతో నీ దగ్గరికి వచ్చింది. ఈరోజు నీ ఎప్పుడు వారికి అభివేశం దేవుడే కాదన్నా ఉంటుంది. తనకి నీ ప్రభావం ఇచ్చి, తనకి ఇంకా మనశ్శాంతిని ఇచ్చి, తన భక్తిని తన్ని రక్షించి, తన కుటుంబానికి మేలు చేసి నీ జ్ఞాపకం చేసుకో. కూడి వచ్చిన ప్రతి బిడ్డని పరికరించి అయ్యా ప్రసూని గుట్టి ఆపృష్ణ పడకుండా కాపాడు, నీ ప్రభావం ఇచ్చి కాపాడు. ఇంకా సంఘంగా ఏ కొంత రోగులైందని విద్యాబాబుని ముట్టండి. ఇప్పుడు ప్రార్థనని కూడా చూస్తారు. దేవకిలో పాస్టర్ ఏ రిపీట్ లేకుండా కాపాడు. జీవితం మా బిడ్డని కూడా కలిసి దేవుడు మా భర్తని ముట్టు. దేవాస్తవంలో అంగీకరించు. ప్రజాతని క్లాసులు ముట్టండి. సంబంధాన్ని కూడా అంగీకరించు. ఇంకా ఈ రోజు వాళ్ళని నడిపించు. నీ సేవకులను వచ్చు. ఈరోజు మా కొరకు ఏమి దాచి పెట్టావో మాకు తెలియదు. ఈరోజు ఏమి మా కొరకు సిద్ధపరిచేవో మాకైతే తెలియదు. నీ సేవకులు మరిపచ్చు అందరూ కావాల్సిన వాక్యం ఇంకా ఈ వార్త శక్తితో నీకు నిజమైన మాట పాపం సవార్చినట్టున్నావు. నీ సేవకులతో మాట్లాడు. తన భార్య బిడ్డలు తన సేవని మండుతున్న దీపముగా దూరదేశంలో తన తల్లిని తన చెల్లిని కుటుంబాన్ని దీవి విడిపే వాస్తవంగానే కాపాడుకో. సంఘంలో ఏ అల్లరి లేకుండా శాంతితో సమాధానంతో పరిశుద్ధితో ప్రేమతో నడిపించు. వేదితో నిప్పుమయ్యా ఈరోజు బలారాధన పవిత్రంగా యోగ్యంగా తీసుకొని పవిత్రంగా పరిశుద్ధంగా నిశ్చంకమని అయ్యా మేము కడగబడ్డ వారిని శుద్ధీకరింపబడి వారిని వాళ్ళలో పాలెములు పెట్టుబడాలి స్థాయి. మా దేవుడు మాటలు నలగొట్టు తన శరీరం అని చెప్పు. మా దేవుడు మాటలు కాచిన ఆఖరి బట్టు రక్తమని చెప్పు. పరిశుద్ధమైన రక్తం అని చెప్పండి. భయమితో ఒలిగితో బలలో ఎవరు ప్రయోగించడానికి సహాయం చేసి మేడమగారి బ్రహ్మదేశం సోదరమైన ఆరోగ్యాలు నడిపించి మా మధ్యకి నడిపించి ఎవా గజ 3 రోజుల పండుగలో ఘనంగా జరిగింది. దానికి వెళ్ళిన దాని దీనిదాలు ధరించడానికి అంత పరిశ్రమించి నా ప్రార్థన నా ప్రార్థన స్నానము విశ్వవిధమాలు వెళ్ళిపోతున్నాను తండ్రి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ కూర్చున్నామండి. ఈ సమయంలో ఇద్దరు యవనస్తులు మరి ఈ యొక్క ఇన్విటేషన్స్ అన్నింటిని కూడా ఆయా చర్చెస్ అన్నింటికి మనం ఏదైతే రాసామో అక్కడ ఇన్విటేషన్ కార్డు ఉంది. అలాగే కొన్ని కరపత్రికలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళి ఆ చర్చెస్ అన్నింటిని డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా ఇద్దరు యవనస్తులు ముందు రండి. ఇద్దరు యవనస్తులు ముందు రండి. వచ్చి మీరు అవన్నీ తీసుకువెళ్ళి వారికి మరీ చెప్పి లాస్ట్లో అనౌన్స్మెంట్ చేయమని చెప్పండి. అందరి సంఘంతో మీటింగ్స్ మీరు రామని మంచిదండి. ఇక్కడ మనకి ఇక్కడ ముందు కూడా మీటింగ్స్ పాంప్లెట్స్ పెట్టడం జరిగింది. మీరు కాంగ్ వేసేటప్పుడు ఆ పాంప్లెట్ కూడా తీసుకువెళ్ళండి. దాని గురించి మీరు ఇంట్లో ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మనకు తెలుసు కదా అనుకోదు. అవి తీసుకెళ్ళి మీరు కూడా మీ వ్యక్తిగతంగా ప్రార్థనలు పెట్టండి. వాళ్ళు ప్రేయర్ రూమ్స్లో పెట్టి మీకు వ్యక్తిగతంగా ప్రార్థన జరిగితే ఆ గదిలో ఈ పాంప్లెట్ పెట్టి మంచిగా జరిగించండి. అయ్యా మీరు ఎంతమంది విశ్వసిస్తున్నారో నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడి మహాకృప బట్టి ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన మరి దాదాపుగా చాలా వరకు దేవుడు చాలా ఆశ్చర్యకరంగా జరిగిస్తూ ఉన్నాడు. ప్రారంభంలో కొన్ని వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని దేవుడు తీసివేసి దేవుడు ఎంతగానో మనం నడిపించాడు. అవునా కదండి? హల్లెలూయా. ఇదంతా కూడా ఒకరి వల్ల జరిగేది కాదు. ఒక్కరి వల్ల ఎప్పుడు జరిగే పని కానే కాదు. సంఘములో ఉన్న వారందరూ ఏక మనసుతో ఎప్పుడైతే కూడుకుని ఉంటారో వారు కూడుకుని ఉన్న స్థలం అంతా కూడా ఏమైందంట? కంపించిందంటండి. శిష్యులందరూ కూడా కూడుకొని సంఘము కూడుకున్నప్పుడు అక్కడంతా కూడా భూకంపం వచ్చింది. అంటే దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని కార్యాలన్నీ కూడా విరివిగా జరుగుతాయి. అక్కడ సాతానికి అవకాశం అనేది ఉండదండి. దుష్టుడు ఎన్ని రకాలుగా చేయాలని ప్రయత్నం చేసినా మనం ఎవరు పని చేస్తున్నామంటే జీవము కలిగిన దేవుని పని చేస్తున్నాం. నిజంగా మరి సౌండ్ సిస్టమ్ విషయంలో ఇంకా చాలా కలవరం చెందాం. మాకంటే ఎక్కువగా అమ్మగారు చాలా కలవరపడ్డారు.
కానీ నిజంగా దేవుని కృప ఏంటంటే మరి నాన్నగారు రావడం, వారు వచ్చి కనీసం ఒక అర్ధ గంట కూడా రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి 4 గంటల దాకా ఉండి మళ్ళీ అన్నం తిని వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చి రాత్రి 10 గంటల వరకు వారు ఈ పనులన్నీ కూడా జరిగించారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నాన్నగారు ఎలాగైతే బాధ్యతగా దేవుని పని చేస్తూ ఉన్నారో అటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. హల్లెలూయా. బాధ్యత తీసుకోవడం అంటే అది వేరొక అర్థం కాదండి, వేరొకలాగా అర్థం చేసుకోవద్దు. ఇది నా పని అని ఎప్పుడైతే మనం భావిస్తామో ఆ పని ద్వారా మనకు ఆశీర్వాదం అనేది ఉంటుంది. యవనస్తుల విషయంలో నేను చాలా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. యవనస్తులు ఎవరైతే సహకరించారో పేరున వారి పేరు నేను చెప్పను, కానీ నిజంగా వారి కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి వారి పనులు పక్కన పెట్టి మన సహోదరులు సంఘంలోని యవనస్తులు అందరూ కూడా పిలవగానే అందరూ కూడా వచ్చి వారికి తోచిన పని, వారికి దేవుడు ఇచ్చిన తలాంతుని ఇక్కడ వాడుతున్నారు. దేవుడు వారిని అత్యధికంగా దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే స్త్రీలు కూడా మరి పాత్రలన్నీ కూడా క్లీన్ చేయడం, కానీ మందిరం రాత్రి 10 అయిపోయినా 11 అయినా కూడా ఇదంతా కూడా శుభ్రంగా ఉన్నదంటే వారు రాత్రి అంతా కూడా వారు పడుకోకుండా మొత్తం అంతా క్లీన్ చేశారు. అలాగే పొద్దున మరణాన్ని అంతా కడిగి ఈరోజు నీట్గా ఉండడానికి దేవుడు మరి వారిని ఎందుకు నడిపించడం, వారిని బట్టి కూడా దేవునికి హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి ప్రైజ్ చూడమ్మా, ప్రైజ్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా దీవించిన గాక. చాలా సంతోషం వేస్తుంది. ఇలాగే మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. దేవుని ఆత్మ బలంగా దిగి వస్తుంది. కనుక మనం రాబోయే దినాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మనం చేయడానికి ముందుకు వెళ్దాం. ఆ శక్తి, ఆ బలము అమ్మగారికి దేవుడు ఇవ్వాలని ప్రతిరోజు మీ వ్యక్తిగత ప్రాంతంలో జ్ఞాపకం చేస్తున్నాం. మంచిది. పోయిన వారం మనం ఏం వాక్యం ధ్యానించమండి? ఎంతమందికి గుర్తుంది? ఎంతమందికి గుర్తుంది దేవుని వాక్యం? 3 లోయల గురించి చెప్పాను పోయిన వారం. ఎవరు చెప్తారు? సిద్ధిము లోయలో ఏముంది? బోధంటే ఏంటి? పాపం ఉంది. సొదొమ గొమొర్రా పట్టణం గురించి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా ఎష్కోలు అంటే అర్థం ఏంటి? ద్రాక్ష గల తోట, అంటే సమృద్ధి గల చోటు. సమృద్ధిని అనుభవించకపోవడం గల కారణం ఏంటంటే కొన్ని కారణాలు కూడా చెప్పాడు. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టాలు అనేవి కొన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. 3వలో ఏం చెప్పాను? కిద్రోను అనగా అర్థం ఏంటి? బాధ కలిగించు లేక కన్నీరు కలిగించే లోయ. కొంతమంది చాలా కన్నీరుతో ఉంటారు. ఎందుకని నా ప్రార్థన దేవుడు వింటలేదు, ఎందుకని నాకు సమాధానం రావట్లేదు, చాలా మంది బాధపడతారు. కానీ ప్రభు అందులో కూడా ఒక మంచి సత్యాన్ని మన దేవుడు నేర్పించాడు. ఈరోజు నేను 7 లోయల గురించి చెప్తున్నాను కాబట్టి ఒక 6వ లోయ వరకు చెప్పేసి నేను సమయాన్ని బట్టి ముగించేస్తాను. సమయం ఉంటే చెప్తాను, లేదంటే రెండే చెప్తాను. ఓకేనా? మంచిది. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం చదవండి. 1 సమూయేలు చదవనా? సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు చేరించాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలా అంటే అర్థం ఏంటంటే యుద్ధ భూమి అని అర్థం. ఏలా అంటే అర్థం ఏంటంటే యుద్ధ భూమి. ఇక్కడ ఎవరెవరి యుద్ధం జరుగుతా ఉంది? ఫిలిష్తీయులకి ఇశ్రాయేలులకు యుద్ధం జరుగుతూ ఉంది. ఫిలిష్తీయుల తరపున ఒకడు వచ్చాడండి. ఎవరైనా? ఫిలిష్తీయుల తరపున ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఎవరు? గొలియాతు. ఎవరు నిలబడ్డాడు? గొలియాతు నిలబడ్డాడు. ఎన్ని మూరల అడుగులు ఎత్తున్నాడు ఆయన? 9.5 అడుగులు ఇంచుమించు. ఎంత? 9.5 అడుగులు ఎత్తు ఉన్న మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? కేకలు వేసి తిట్టిపోతున్నాడు. అరే మీకు పౌరుషం లేదా? ఇశ్రాయేలు దేవుడు నమ్ముకున్నారు కదా మీకు ఏ మాత్రం కూడా రోషం లేదా? మీకు చీము నెత్తులు అనేవి లేవా అని పొద్దున సాయంత్రం వచ్చి వాడు ఏం చేస్తాడంటే తిట్టి పోతున్నాడు. తిట్టడం అంటే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడండి. మీకు ఇంకా అర్థమైన భాషలో చెప్పాలంటే దేవుని నామాన్ని దూషిస్తూ ఉన్నాడు.
కానీ ఇశ్రాయేలు ప్రజలు ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ధైర్యం సరిపోతుంది. వాడు చూసిన ఎత్తు, వాడి బలము, వాడి ఆకారం చూసి వాడు ఏం చేస్తారంటే పారిపోతా ఉన్నాడు. కానీ ఒక ఆయన లేచాడు. ఎవరైనా? దావీదు లేచాడు. దావీదుని గమనిస్తే ఏమైనా బలం ఉండడానికి, సిక్స్ ప్యాక్ ఏమైనా ఉండడానికి లేదు. చాలా పొట్టివాడండి, చాలా పొట్టివాడు. ఒక ఆయుధం పట్టడం తెలియదు ఆయనకి, ఒక బండము విసరడం తెలీదు, ఒక కత్తి ఎలా పట్టుకోవాలో తెలీదు, యుద్ధం ఎలా చేయాలో తెలీదు. ఎందుకని? దావీదు స్థానం ఏంటి? దావీదు ఏ పని చేసేవాడు? గొర్రెల కాపరి. గొర్రెల్ని ఎలా నడిపించాలో దావీదు తెలుసు, కానీ యుద్ధం చేయడం తెలుసా? తెలియదు. కానీ పౌరుషంతో నిలబడ్డాడండి. ఎందుకు పౌరుషం వచ్చిందో తెలుసా? యెహోవా దేవుని వీడు ఒక ఫిలిష్తీయుడు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు. ఎంతటి వాడు వీడు నా ముందు అన్నాడు. నా ముందు నువ్వు ఎంతటి వాడు? నువ్వు కత్తి ఈట పట్టుకొని వచ్చే ఉండొచ్చేమో, కానీ ఆ కత్తి ఈట వల్ల నువ్వు ఏమాత్రం కూడా విజయాన్ని పొందరు. పరిశుద్ధ బైబిల్లో ఒక మాట ఉన్నది, కత్తి పట్టుకున్నవాడు కత్తితో అంతమైపోతాడంట. కత్తిని పట్టుకున్నవాడు కత్తితో మరణిస్తాడని బైబిల్ చెప్తుందండి. ఇక్కడ గొలియాతు పొడవాటి మనిషి, అనేకమైన మరి ఆయుధాలను ధరించుకున్నాడు, రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నాడు, అంటే కవచాన్ని ధరించుకున్నాడు, ఆ బండలను పట్టుకుంటున్నాడు, పెద్ద కత్తి. కనీసం దావీదుకి వాడు ఏం చేశారంటే, ఇదిగో నువ్వు మా పక్షాన నిలబడుతున్నావు కాబట్టి వాడు చాలా గంభీరంగా ఉన్నాడు, వాడిని కనీసం ఎదుర్కోవాలంటే, వాడి కత్తిని నువ్వు తట్టుకోవాలంటే ఇగో ఇవన్నీ కూడా నువ్వు ధరించుకోవాలి అన్నప్పుడు ఆ వస్త్రాలన్నీ ధరిస్తే పోరాడిపోతాడు కదా. ఎందుకు? చాలా బరువైనది, అసలు మొయ్యలేం. నాకు ఏమీ వద్దయ్యా, నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, యుద్ధం నాది కాదు, యుద్ధం ఎవరిది? యెహోవాది అని చెప్పి చక్కగా గుడగరాలు తెచ్చుకున్నాడు. ఎన్ని? ఐదు మంచి గుడగరాలు తెచ్చుకున్నాడు. ఎందుకని? గొర్రెలు కాసుకునేటప్పుడు ఏదైనా జంతువు కానీ, ఒక సింహం కానీ, ఎలుగుబంటి కానీ ఎదురొస్తే దానికి దాడి చేయడానికి, ఆ గొర్రెల మందను కాపాడుకోవడానికి దావీదుకున్న ఆయుధం ఒడిశారు. ఏంటది? ఒడిశారండి. ఆ చక్కని గుడగరాలు తీసుకొచ్చాడు. శుభ్రంగా ఎదురు నిలబడ్డాడు. ఏమన్నా తెలుసు? నేను కుక్కని అనుకుంటున్నావా? నేను ఎవరిని? కుక్కని అనుకుంటున్నావా? అసలు నువ్వెంత, నీ పొడవెంత, నీ ఆకారం ఎంత? అసలు నువ్వు నా ముందుకు వచ్చి నిలబడ్డాడంటరా. కుక్క ముందు కోతి గంతులు వేసినట్లుగా నువ్వు నా ముందు నిలబడ్డావు. నేను కుక్క అన్నాడు గొలియాతు. కానీ జీవము కలిగిన దేవుని నామము పేర నిలబడ్డాడు దావీదు. ఒకే ఒక్క గుడకరాయి తిప్పి 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 కొడితే నొసటన పడ్డదంటే ఒక్క బోర్ల వాడి కత్తిని తీసుకుని సాటాన్ని నరికి. ఇప్పుడు యుద్ధం ఎవరిది? అక్కడ యుద్ధం ఎవరు చేశారు? దేవుడు చేశాడండి. మా జీవితంలో చాలా పోరాటాలు ఉంటాయి. ఎలా అంటే నేను చెప్పాను కదా, యుద్ధ భూమి. విశ్వాస జీవితంలో ఈ వృత్తాంతాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ప్రారంభంలోనే చెప్పాను నీకు గతించిన వారం, నేను చేస్తాను బ్రహ్మ అంటే ఆయన ఏం చేస్తాడు సార్? పక్కకి వెళ్ళిపోతాడు. యేసయ్య పక్కన నిలబడి అలా చూస్తూ ఉంటాడు అంతే. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడితే అనేకమైన పోరాటాలు వస్తాయి, అనేకమైన యుద్ధాలు నువ్వు చేయాల్సిన అవసరత ఉంటుంది. ఏంటయ్యా యుద్ధాలంటే? ఒకటి ఆర్థికపరమైన సమస్యలనే యుద్ధం, రెండవదిగా కుటుంబ సమస్యలనే యుద్ధం, మూడవదిగా ఇరుగు పొరుగు వర్గాల వచ్చే యుద్ధాలు. వీటన్నిటి నుంచి నువ్వు జయించాలంటే నీకు కావలసిన శక్తి ఏంటంటే నీ బలం కాదు, దేవుని బలమును ఆశ్రయించాలి. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో ఆయన తప్పకుండా గెలిపిస్తాడు. 21వ అధ్యాయం, ఇదే మొదటి సమూయేలు 9వ వచనం చదవండి. 21:9. యాజకుడు యాలా లోయలో అదిగో బట్టతో చుట్టబడి ఎపోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును దాన్ని తీసుకున్నటువంటి ఇష్టమైన తీసుకునగా దావీదు దానికి సమమైన ఒకటి లేదు నాకు
చూసారండి ఏమంటున్నాడు? వాడి ఖడ్గము నా దగ్గర ఉన్న వస్తువు ముందు అది సమానమైనది కానీ కాదు. చూడండి ఎంత సింపుల్ గా తీసేశాడు. ఎందుకు తెలుసా? దేవుని నామాన్ని ధరించుకున్న దావీదండి. ఈరోజు నువ్వు దేవుని నామాన్ని ధరించుకున్న వాడుగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఏం చేయాలో తెలుసా? పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోవాలి. ఏమవ్వాలి? దేవునికి లోబడేవాడుగా ఉండాలి. నేను కాదు ప్రభా, నా ద్వారా నీ నామమే మహిమపరచబడాలి. చాలాసార్లు మనం కనబడాలనుకుంటాం, మనం పబ్లిష్ అవ్వాలనుకుంటా ఉంటాం, మనం అందరికీ తెలవాలని చెప్పి మాట మన గురించి చెప్పుకుంటా ఉంటాం. కాదండి, ఎప్పుడు కూడా మనం తగ్గించబడాలి. నువ్వు జ్ఞాన మట్టుకు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీ స్థానం అక్కడ ఉంటుందండి. మోషే మండుచున్న పొద దగ్గర తన తలను ఎక్కడ పెట్టండి? మోకాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఇలా చూడలేదు దేవుణ్ణి, తల ఎత్తి చూడలేదు. తన తలను మోకాళ్ళ మధ్యలో తీసుకొచ్చి సాష్టాంగపడి దేవుని స్తుతిస్తున్నాడు. తలను వచ్చాడు అనగా తనలో ఉన్న ప్రతి భావోద్రేకం, శరీర కార్యాలన్నింటిని కూడా తీసివేసుకొని మిథ్యాను అరణ్యములో 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంటే మోషేను నలగొట్టేశాడు. బాగా మోషేను ఏం చేశాడు? నలగొట్టేశాడు. కోపం అంతా కూడా పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా? సహనం వచ్చేసింది, తగ్గింపు వచ్చేసింది, ఇప్పుడు ఓర్పు వచ్చేసింది. ఆ ఓర్పును, ఆ సహనాన్ని, ఆ ప్రేమను కలిగించడానికి ప్రభు ఎక్కడ తీసుకొచ్చాడంటే మిథ్యాను అరణ్యములను తీసుకుని నలగొట్టేశాడు. మొత్తం అంతా ఏమీ లేదు, మొత్తం జీరో, సపబడిపోయాడు మొత్తం అంతా. ఎప్పుడైతే నలగొట్టబడ్డాడో దేవుని ఆత్మను పొందుకోగలిగాడండి. హల్లెలూయా. నీవు నలగొట్టబడకుండా దేవుని ఆత్మ నీ మీద ఎప్పుడు కూడా రాదు. శరీర భావోద్రేకాలని మనం విడిచిపెడితేనే దేవుని కార్యాలు మన జీవితం జరుగుతాయి. ఇప్పుడు ఏలాలో అంటే ఏంటిది? యుద్ధం. ఈ యుద్ధం దేవుడు చేస్తానంటున్నాడు. రెండవదిగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం అనుకోద్దాం. యెహోషువ గ్రంథం అనుకోద్దాం. మొదటి అధ్యాయం 7వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఎట్లనగా మొత్తం 9 చదవం. యెహోషువ మనం ముందుకు వెళ్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోయ పేరు ఏంటంటే ఆకోరు లోయ. ఈ పదం మీకు 7వ అధ్యాయం ఇదే అధ్యాయంలో 24 నుంచి 26 వచనాల్లో మీకు కనబడుతుంది. అది మనం తర్వాత ముందుకు వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఈ లోయలో ఏముందంట? ఈ ఆకోరు లోయలో ఏముందండి? ఇక్కడ యెహోషువ మీరు కింద వచ్చిన చదివితే అక్కడ బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? మీరు ఆలోచించండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందస్సు ఎదుట నేల మీద ముఖమును మోపుకొని తన తల మీద దూడి పోసుకుంటాడు. ఇక్కడ ఆక్రాను అని ఒక వ్యక్తి ఉన్నాడండి. యెరికో నుండి ఒక శపితమైన వస్తువులు తెచ్చుకున్నాడు. 3 వస్తువులు తెచ్చుకున్నాడు. ఏమేమి తెచ్చుకున్నాడు? బంగారము, వెండి, వస్త్రాలు. ఈ 3 కూడా శపించబడిన వస్తువులు. అంటే దేవుడు శపించాడు ఆ ప్రాంతాన్ని. అక్కడ నుంచి ఏది కూడా తెచ్చుకోవద్దన్నాడు దేవుడు. అక్కడ నుంచి మీరు ఏది కూడా పట్టుకొని రావద్దన్నాడు దేవుడు. కానీ అత్యాశకు లోనయ్యాడు. బంగారాన్ని ప్రేమించాడు, వెండిని ప్రేమించాడు, వస్త్రాలను ప్రేమించి ఆకారం ఏం చేశాడంటే వాటిని కూడా ఎవరు చూడకుండా తెచ్చుకుని తన గుడారంలో గొయ్యి తీసి పాలు పెట్టేసుకున్నాడు. గొయ్యి తీసి పాలు పెట్టేసిన తర్వాత ఏమి ఎరగనట్లుగా మన యెహోషువ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు యెహోషువ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో
మనం పలానా పట్టణం మీదకి వెళ్ళాలి, రేపటి దినమందు ప్రజలందరినీ ఏం చేయమంటున్నాడు? సిద్ధపరచమన్నాడు. సిద్ధపరచమని చెప్పి ఎవరు చెప్పాడు? యెహోషువ. ఈ ఆకాను తర్వాత కొంతమంది నాయకత్వంలో వాళ్ళు చెప్పాడు. యెహోషువ నాయకత్వంలో ఉన్న ఈ ఆకానికి ఇంకొంతమందికి చెప్పి పంపిస్తే వాళ్ళు ఏం చేశారండి? ఏమయ్యారు? వాళ్ళు ఓడిపోయారు. హాయి అనే పట్టణం చాలా చిన్నదండి. సుమారుగా 30,000 మంది మాత్రమే ఉన్న పట్టణం అంట. 2-3 వేల మంది 2-3 వేల మంది వెళ్ళే హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు. అంటే ఎంతమంది? ఇంచుమించు 3,000 మంది అంటే 30,000 ఉన్నారు. ఇంచుమించు 3,000 మంది ఉన్న జనాంగమును గెలవకుండా ఓడిపోయి వస్తామట. ఎందుకని? శపితమైన వస్తువులు తెచ్చుకోవడం. ఈరోజు చాలా మంది జీవితంలో శపితమైన వస్తువులు ఇంకా మీ ఇళ్లలో దాగి ఉన్నాయి. మన లోకం నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడండి. జగత్తునాది వేయబడకముందు దేవుడు ఏం చేశాడంటే పాపముల నుండి ఆయన అంటాడు కదా, చిగట గల దొంగ ఊపిలో నుండి, నాశనకరమైన గుంటల నుండి ఆయన నిన్ను తన గుణాతిశయములను ప్రచురించుటకు రాజులైన యాజక సమూహముగా ఆయన సొత్తైన ప్రజలుగా నిన్ను నియమిస్తే ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకా లోకం వైపు పరిగెడతా ఉన్నాం. కొంతమంది దేవుడు నమ్ముకుంటారు, కట్టుకునేవన్నీ కూడా 20 తాళ్ళన్నీ కట్టుకుంటా ఉంటారు. ఇక్కడ ఒక తాడు కడతారు నల్లడిది, దాంట్లో 3 పూసలు పెడతారు. ఇక్కడ ఒక తాడు కడతారు, దాంట్లో 4 పూసలు పెడతారు. ఇక్కడ కూడా కట్టుకుంటారు, దాంట్లో 5 పూసలు పెడతారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చినాయి అంట అయ్యేటో, అవి కూడా వేసుకుంటారు. అదే ఏం చేస్తున్నావు? ఇంకా శపితమైనది ఏదో నీలో దాచుకొని ఉంచుకుంటావు. దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ఎలా దీవించబడతావు? ఎలా నీ పరిస్థితులు మారుతాయి? ఈ ఆకాను శపితమైన వస్తువులు తెచ్చుకొని పెట్టుకున్నాడు. యుద్ధములో ఓడిపోయి చిన్న పట్టణం అండి, 3,000 మంది ఉన్న పట్టణాన్ని గెలవలేకపోయినా అప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తా ఉన్నాడు, ముఖమును చిన్నబుచ్చుకుంటున్నాడు. కానీ మన ప్రభు జాలి కలిగిన దేవుడు అండి. ఆయన ఆశ్చర్య కార్యములు చేసేటప్పుడు 10వ వచనం అంటున్నాడు, యెహోషువతో ఇట్లా నేను లెమ్మో, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలు పాపము చేస్తున్నారు, మీరు వారితో నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొక్కి తమ సామాన్లో దాన్ని ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులను నిలవలేక శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప చెప్పేశాడు దేవుడు. శపితమైన వస్తువులు తెచ్చుకున్న వాళ్ళు మీలో ఉన్నారు. అయ్యా మరి ఏం చేయమంటావు అని యెహోషువ దేవుడు అడుగుతాడు. అన్నాడు, ప్రభు చిట్టి వేయండి. ఏమన్నాడు? చిట్టి వేయండి, అందరి పేరు రాసి చిట్టి వేయండి. చిట్టి వేసేసరికి ఇశ్రాయేలు అందరూ కూడా రౌండ్గా గుంపు కూడి ఉన్నారండి. అక్కడ ఆకాను కూడా వచ్చాడు, అందరూ వచ్చారు, చిట్టి వేశారు, పేరు రాసి. ఎవరి పేరు వచ్చింది? ఆకాను పేరు వచ్చింది. ఎవరి పేరు వచ్చింది? ఆకాను పేరు వస్తే ఇశ్రాయేలు అందరూ దేవుని కట్టడ ఉంది కదా, మోషే ధర్మశాస్త్రంలో పాపము చేత పట్టబడిన స్త్రీ ఏం చేయమన్నాడు దేవుడు? రాళ్లతో కొట్టి చంపమన్నాడు. అది యూదులకు ఒక ఆచారం అండి, దేవుడు పెట్టిన ఆజ్ఞది. కానీ యేసుక్రీస్తు కాలంలో అనగా కృపాయుగంలోకి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే నీ మీద రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకుని ప్రభు ఒక మాట చెప్పాడు. ఆయన మీలో ఎవడైనా పాపము చేయని వాడు ఎవడైనా ఉన్నట్లయితే మొట్టమొదటి రాగి ఆ స్త్రీ మీద వేయమని చెప్పి దేవుడు ఏంటంటే అక్కడున్న ప్రజల పాపాలన్నీ కింద రాస్తున్నాడు. అబ్బో ఈ ముందు మనం నిలబడలేమయ్యా, వీళ్ళు చాలా తెలివైనాడు, ఈయన ఎదిరించడం మన వల్ల కాదని చెప్పి కొత్త నిబంధన కాలంలోకి వచ్చేస్తాడు. ఆయన జాలి కలిగిన దేవుడు అండి. అంటే పాపాన్ని ప్రేరేపిస్తున్నట్టు కదా అక్కడ అర్థం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవండి, జాగ్రత్తగా దేవుని వాక్యం అర్థం చేసుకోండి. ప్రభు ఎందుకు క్షమించాడంటే, ఎందుకు ఆ పాపి అయిన పట్టబడిన స్త్రీని ఎందుకు క్షమించాడంటే, ఇక ముందు ఏ పాపము
చేయము, నన్ను మహిమపరచుము. ఆయన నామాన్ని ఘనపరచుకోవడానికి పాపముతో పట్టబడిన స్త్రీని క్షమించాడండి. అంటే ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు అక్కడ రియలైజ్ అవ్వడానికి, పశ్చాత్తాపడడానికి, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడానికి దేవుడు ఈరోజు అనేక మందికి ఒక అవకాశం ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి అవకాశం ఇవ్వలేదండి. పాత నిబంధన కాలంలో దేవుడు ఎంత కఠినంగా ఉండేవాడంటే అంత కఠినంగా ఉండేవాడు. ఏదైనా ఒక ఆజ్ఞ మీరితే చాలు వెంటనే వచ్చేది శిక్ష వచ్చేది. అలాగే వచ్చేసింది. ఈ ఆజ్ఞాన్ని ఏం చేశారంటే మధ్యలో నిలబెట్టారు. ఒక ఆజ్ఞనే కాదండి, కుటుంబంతో సహా మొత్తం అందరినీ రాళ్లతో కొట్టి చంపారు. ఆ రాళ్ల తిప్ప ఈ రోజు కూడా యెరూషలేములో ఉంది. ఒక శపితమైన వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న ఆజ్ఞాన్ని ఏమైపోయాడు, రాళ్లతో కొట్టి చంపబడ్డాడండి. తన కుటుంబం అంతా కూడా మరణించేసింది, రాళ్ల తిప్పగా మారిపోయారు. ఈరోజు మన జీవితంలో దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే ఎలా అనగా ఏమని చెప్పాను, బాధ కలిగించేది. అనేకమైన బాధలు కూడా వెళుతున్నామేమో, అనేకమైన శోధన కూడా వెళుతూ ఉన్నామేమో. అయితే ఆ శోధన శ్రవణ నుండి విడిపించబడాలంటే శపితమైన వస్తువులు ఇంకా మీ ఇళ్లలో ఉంటే తీసేసుకోండి, మీ హృదయంలో ఉంటే తీసివేసుకోండి. శరీరాశ, నేత్రాశ, జీవగుణము అంటున్నాడు. అది మనలో ఉన్నప్పుడు మనం దేవుని ఆత్మను పొందుకోలేమండి. ఈ శరీరము లోకాన్ని కోరుకుంటున్నంత కాలం దేవుడు నీలో ఉండడానికి ఇష్టపడడు. నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టేస్తావో నీ హృదయంలోని దేవుడు వస్తాడు. యెహోషువ తల నుంచి ధూళి నెత్తి మీద పోసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవునికి వినడం. నీ వేళ బాధపడుతున్నావు, నీ వేళ దుఃఖముఖము కలిగి ఉన్నావు, ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 10వ వచనం, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. 65:10. యెషయా గ్రంథం. అమ్మ ఒక్కటి చదవమ్మా. నన్ను గూర్చి విచారణ చేసి నా ప్రజల నిమిత్తం చాలండి. ఆకోరు లోయలో ఏముంది, పచ్చదనం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఆ పచ్చదనాన్ని, ఆ ఆశీర్వాదాన్ని అనుభవించాల్సిన ఇశ్రాయేలు ఏమనుభవించారండి, బాధను అనుభవించారు, శ్రమను అనుభవించారు, అవమానమును అనుభవించారు. చిన్న పట్టణం మీద గెలవలేకపోయారండి. ఆకోరు అనగా పచ్చదనము కలిగిన ప్రాంతం, ఆశీర్వాదం ఇచ్చే ప్రాంతం. అలాగే మందిరంలో కూడా ఏముంది, ఆశీర్వాదం ఉందండి, సమృద్ధి ఉంది. ఇక్కడ ఈ మందిరాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, ఈ మందిరంలో ఎప్పుడైతే నివాసం చేస్తావో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు లోబడతావో, దేవుడిని ఎప్పుడైతే ప్రేమిస్తావో, నీ ఇంటిలో కూడా సమృద్ధి అనేది దేవుడు ఇస్తాడు, పచ్చదనం అనేది దేవుడు ఇస్తాడు. పచ్చిగా బయలు మీద దేవుడికి నిండుతా పడుతాడు. అందుకే దావీదు మహారాజు 23వ కీర్తన చాలా చక్కగా రాస్తున్నాడు. ఏమని, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణించినాడు. ఎక్కడ శాంతికరమైన జలముల యొక్క గాఢాంధకారం ఉంటుంది, సమస్యలు ఉంటాయి. కానీ ప్రభు ఏమంటున్నాడు, నీవు నాకు తోడై ఉన్నావు కనుక నీ దుడ్డు కర్ర. దుడ్డు కర్ర అనగా దేవుని వాక్యం అండి. ఈ వాక్యానికంటే 2 వైపుల పదుంటుంది అన్నట్టు. చాపుకి, మన కూరగాయలకు వచ్చే చాపుకి ఒకవైపే పదుంటుంది, అది కత్తెరకి 2 వైపుల పదుంటుంది. 2 వైపులు. క్రైస్తవుడు ఎలా మాటలు తెలుస్తా, కత్తెరలాగా మారిపోవాలి. 2 వైపుల పదులు కలిగిన క్రైస్తవుడుగా నువ్వు మారగలిగితేనే సాతాను కలగజేసే ప్రతి అడ్డుపానాలన్నిటిని కత్తిరించుకుంటూ వెళ్ళిపోగలవు. అలా కాకుండా చాకులాగా ఒకవైపే పదులు కలుగున్నాం అనుకోండి, వాడు వేసే బాణాలను ఏమాత్రం కూడా తట్టుకొని నిలబడలేవు. అంటే మనకి ఏం కావాలి, దేవుని వాక్యముల దుడ్డు కర్ర మనం ఎప్పుడు కూడా పట్టుకొని నడిపించబడాలండి. ఆకోరు అనగా పచ్చదనం. ఈరోజు అనేక మంది ఆశీర్వాదం పొందలేకపోవడం కారణం ఇంకా శరీర సంబంధమైనవి విడిచిపెట్టకపోవడం వల్ల.
ఈరోజు నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధపడదు. ఓషియాలో కూడా అంటాడండి, ఓషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. ఓషియా 2వ అధ్యాయము 15వ వచనం. ఓషియా దానికి ద్రాక్ష చెట్లు నిత్తును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? ద్రాక్ష చెట్లు నిస్తానంటున్నాడు. మరణ ఆందోళనగా శ్రమే, కానీ ఆ శ్రమను నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం చేత తగ్గిస్తావో దాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? నిరీక్షణ ద్వారంగా మారుస్తున్నాడు. నిరీక్షణ ద్వారము అనగా దేవుని మందిరం. క్రైస్తవుడు ఎప్పుడు ఒక నిరీక్షణ పిరికి వాడిగా పారిపోకూడదు. వస్తున్న అవమానాలను బట్టి, వస్తున్న నిందలను బట్టి, వస్తున్న ఆర్థికపరమైన సమస్యలను బట్టి ఎప్పుడు కూడా మనము తొలగిపోయేవారిగా ఉండకూడదండి. నిండు కుండనాలో మనం ఎప్పుడు కూడా ఉండాలి. నిండు కుండ తొలగిద్దా? తొలగదండి. నిండు కుండ ఎప్పుడు కూడా తొలగిపోదు. సగం మీద నీళ్లు పట్టుకొని వస్తా ఉంటే అవి నీళ్ళు ఏం చేస్తాయంటే ఆ బిందులో నీళ్ళని పోతా ఉంటాయి బయటికి. ఎందుకు? అది సగముగా ఉంటుంది. ఈరోజు చాలా మంది సగం భక్తి చేస్తా ఉన్నారండి లోకంలో. ఇటువంటి సగం భక్తి చేసే వాళ్ళు ఎప్పుడు కూడా శ్రమలు చూసి పారిపోతా ఉంటారు. కానీ మనం ఎలా ఉండదు తెలుసా? నిండు కుండవలే మనం పొంగి పొరలాలి. మనలో నుండి జీవ జల నదులు అనేకులకు పారాలండి. మనం ఎప్పుడు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ మనం ఎప్పుడు కూడా పారిపోయే వారిగా ఉండకూడదు శ్రమను చూసి. అందుకన్నాడు, ఆ కోరిక నేను నిరీక్షణ కలగజేస్తాను. యెహోషువ, నువ్వు భయపడకు. ఏ ఆకారం చేతైతే మీరు ఆయన మీద ఓడిపోయారో, ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను నిన్ను నిరీక్షణ ద్వారంగా మారుస్తాను. నీ ముందర నేను నడుస్తాను, నీకు విజయాన్ని ఇస్తాను. నిన్ను ఓడిపోనివ్వను, నేను గెలిపించువాడు నేనే. మీరు నా మీద ఆధారపడితే, మీరు నాకు లోబడితే నేను తప్పకుండా కార్యము చేస్తాను మీ జీవితం అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 4వ మరొక లోయ గురించి దేవుని వాక్యం ధ్యానించారు. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 3వ వచనం చదువుతామండి. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 3వ వచనం. మరియు అతడు ధూపం వేసి ఇశ్రాయేలు యుద్ధ నుండి ప్రతి పచ్చని చెట్టు మీదను బలులు అర్పించుచు ధూపం వేచు వచ్చింది. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడండి. ఎవరైనా గమనించారా? హిజ్కియా కుమారుడైన మనష్షే మనకు కనబడతాడు. ఎవరండి? హిజ్కియా కుమారుడైన మనష్షే ఈ అధ్యాయంలో మనకు కనబడతాడు. గమనించినట్లయితే 33వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. 33వ అధ్యాయం 6వ వచనం చదవండి. బెన్హీను లోయయందు అతడు తన కుమారులను అగ్నిగుండముల నుండి దాటించి ముహూర్తములను విచారించు మంత్రములను చిల్లంగితమును వాడుకు చేయు కర్ణ పిశాచితోను సోదె కాండతోను సాంగత్యము చేయించు యెహోవా దృష్టికి బహు చెడుతనము నడుచును. ఆయనకు కోపము ఏం పుట్టించాడంటే మనసే కోపాన్ని పుట్టించాడు. బెన్హీన్ అనే లోయకు మరో పేరు ఏంటంటే గెహెన్నా లోయ. గెహెన్నా లోయ. ఈ లోయలో ఏముందంటే చెత్త చెదారం ఉంది. ఏముందో? చెత్త చెదారం. మరొకటి ఉన్నాయి, ఎండిన ఎముకలు ఇందులో ఉన్నాయి. ఈ గెరిహీన్ అనే లోయ ఎక్కడ ఉంటుందంటే యెరూషలేముకు దగ్గరలో ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ యెరూషలేముకు దగ్గరలో ఉంటుంది. దేవుడు మాకు చాలా జాగ్రత్తగా ఉన్నారండి. మీరు వింటేనే మీకు అర్థమైంది. తమల పైకి వస్తుంది. అందరూ నాకు చూడండి, ఎవరు కూడా కింద చూడొద్దు దయచేసి. మీరు దేవుడి వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. ఈ గెరిహీన్ అనే లోయ యెరూషలేముకు దగ్గరగా ఉంది. ఈ యొక్క దుష్టుడైన మనష్షే 50 సంవత్సరాలు పరిపాలించాడండి. ఈ బెన్హీన్ అనే లోయ ఏం చేశాడంటే, ఈ బెన్హీన్ అనే ప్రాంతాన్ని 50 సంవత్సరాలు మనష్షే పరిపాలిస్తాడు. ఇతను ఎంత ఘోరమైన దుష్టుడంటే తన సొంత కుమారుని ఏం చేశాడంటే కర్ణ పిశాచుల విద్యను
నేర్పిస్తా ఉన్నాడు. మంత్రధనం అనేది నేర్పిస్తా ఉన్నాడు. చేతబడి చేయడం నేర్పిస్తున్నాడు. హిజ్కియా ఎలాంటి వాడు? యథార్థవంతుడండి. ఒక కుష్ఠ రోగం వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు దేవునికి. ఆయుష్ను పొడిగించమని గోడ తట్టు తిరిగి ప్రార్థించిన హిజ్కియా యొక్క అనుభవం ఒకటైతే, అతని కడుపున పుట్టిన మనిషి మాత్రం ఎలా ఉన్నాడు? దుష్టుని స్వభావం కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఒక చెట్టు ఉందండి, జామ చెట్టు ఉంది. జామ చెట్టుకి రేక్కాయలు కాస్తే బాగుందా? బాగుంది. జామ చెట్టుకి రేక్కాయలు కాస్తే బాగుంది. జామకాయలే కాయాలండి. ఈనాడు చాలా మంది కుటుంబంలో ఎలా ఉన్నారంటే, తండ్రి తల్లి ఒక మార్గంలో పోతా ఉంటే పిల్లలు ఒక మార్గంలో పోతున్నారు. హిజ్కియా ఒక మంచి ప్రార్థనా పరుడు, ఒక భక్తి కలిగిన వ్యక్తి. అటువంటి కడుపున దుర్మార్గుడైన మనిషి పుట్టడం అనేది చాలా విచారకరం. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాచుడకైనను స్థలము లేదని. చూసారండి, ఈ భూమి మీద యేసుకు ఎక్కడ స్థలం ఉందండి? ఉందా? లేదు. ఎక్కడ ఆయనకి స్థలం లేదండి. ఆయన ఎక్కడ జన్మించాడు? ఒక సామాన్యమైన పశువులు పాకలో జన్మించాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఉన్నతమైన స్థలంలో పెట్టడానికి. దగ్గర చెప్పకూడదు. నిన్ను ఆ పరలోకంలో పెట్టడానికి, ఆ బంగారపు వీధులలో ఆ దేవుడు నివసించే ఆయన కుడిపార్శ్వమును ఉన్నతమైన స్థలంలో పెట్టడానికి ఆయన ఎక్కడ కూర్చున్నాడండి? ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో. తగ్గింపు జీవితానికి సాదృశ్యం. ఉన్నత స్థలాన్ని విడిచిపెట్టాడు దేవుడు. తగ్గించుకొని ఆయనని హెచ్చించడానికి భూలోకానికి వచ్చాడు. ఇక్కడ మనిషి దుష్ట స్వభావం కలిగి జీవిస్తున్నాడు. దేవునికి ఆయాసకరమైన పనులు చేశాడండి. అప్పుడు ఏం చేశాడు తెలుసా దేవుడు? నేను చదివించిన నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ చెత్త చెదారం అనగా ఆ దుష్ట స్వభావం కలిగిన మనిషి, ఆ వాడి తలపుడు, వాడి ఆలోచనలు, వాడి క్రియలన్నీ ఏం చేశాడంటే మొత్తం అంతా తగల పెట్టేశాడు. ఇప్పుడు అర్థం ఏంటంటే, బెర్హీను అనే లోయకు అర్థం ఏంటంటే క్లీనింగ్ అన్నమాట. ఏంటది? శుభ్రం చేస్తున్నాడు దేవుడు. చెత్త చెదారము లాంటి ఆలోచనలు, ఎండిన ఎముకలు, ఇవన్నిటిని కూడా ఏం చేశాడంటే దేవుని అగ్ని దిగి వచ్చి ఆ స్థలం అంతా కూడా శుభ్రపరుస్తాడు. ఈ వాక్యంతో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ఏదైతే చెత్త లాంటి ఆలోచనలు ఉన్నాయో, పాడు చేసే ఆలోచనలు, ఒకరిని గాయపరిచే మాటలు, కృంగతీసే మాటలు, వెనకాల ఒకలాగా మాట్లాడి ఎదర ఒకలాగా మాట్లాడి ఇటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దీంతో మాట్లాడుతున్నాడు. ఒక హిజ్కియా భక్తిపరుడే, కానీ తన కడుపున పుట్టిన కుమారుడు దుష్ట స్వభావం కలిగి ఉన్నాడు. దుష్టుడు దేవుడు ఏం చేస్తాడంటే చెరిపి ఆయన తీసి పారవేస్తాడు. నిత్య ఆరని అగ్ని గుండం ఆయన పారుస్తాడు. అందుకే దేవుడు ఏం చేస్తా, గోధుమల మధ్య గురుగులు కూడా మొలకెత్తే. అక్కడ యజమాని వచ్చాడు, అడిగాడు, ప్రభా ఇదిగో గోధుమలు పంట వేస్తే గురుగులు కూడా పుట్టుకొచ్చాయి, నాకు ఏం చేయమంటావు అంటే, కొంతకాలం ఆగు. ఏమన్నాడు? కొంతకాలం ఆగు, ఒక టైం రాబోతా ఉంది. కోత కోసిన తర్వాత తూర్పు ఆరబడుతున్నప్పుడు, తూర్పు ఆర తెలుసు కదకి, చాల తీసుకొని ఏంటంటే తూర్పు ఆరబడుతుంది కదా. ఇలా పడుతున్నప్పుడు ఏమైంది? తాలు గింజలన్నీ కూడా అనగా గురుగులు లాంటి తాలు గింజలన్నీ పక్కకు వెళ్ళిపోయినాయి. శ్రేష్టమైన గోధుమలు దేవుడు చేశాడు, కొట్లలో వేశాడు. ఇప్పుడు మనం ఎక్కడ తెలుసా? తూర్పు ఆరబట్టే పరిస్థితుల్లోకి వచ్చేసాం. దేవుడు మనం ఏం చేస్తాడంటే, ఇక కొన్ని రోజులు మనందరం
మనలందరినీ కూడా మనం చేసిన భక్తికి తగిన ప్రతిఫలను అనగా కిరీటాన్ని ఇవ్వడానికి, బహుమానం ఇవ్వడానికి దేవుడు చేస్తాడంటే ఆ మధ్యాకాశంలో విందు జరిగిన తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత, అంత్యక్రీస్తైన సాతాను తరము ఈ భూమి మీద యేసుక్రీస్తు చెదరగొట్టిన తర్వాత అది ఎక్కడ జరిగిందంటే యెరూషలేములో జరిగింది. యెరూషలేములో ఎక్కడైతే ఇప్పుడు మసీదుగా ఉంటుందో ఆ స్థలంలో యేసయ్య దిగి వచ్చి, ఆ మందిరం మీద దిగి వచ్చి సాతాను గారి తలను దేవుడు చేస్తాడంటే పాదముల కింద తొక్కి వాడిని చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే సంఘాన్ని తీసుకొని పరలోకంలో వెళ్ళిన తర్వాత విందు చేసిన తర్వాత దేవుడు చేస్తాడంటే వారి పనికి తగిన ప్రతిఫలం దేవుడు అక్కడ. ఇప్పుడు మనం తూర్పాడబట్టే పరిస్థితులు మనం ఉన్నాం. జాగ్రత్త. ఇంతకాలం నువ్వు చేసిన భక్తి వేరు, ఈ రోజు నుంచి నువ్వు చేయాల్సిన భక్తి వేరండి. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన మాటలు వేరు, ఇక్కడ నుండి నీ నోటిలో ఎటువంటి మాటలు రావాలంటే ఆశీర్వాదకరమైన మాటలు నీ నోట్లోంచి రావాలి. బ్రతికినంతకాలం దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ రోజు ఇశ్రాయేలు దేశంలో మీరు గమనిస్తే సుమారు 1,00,000కు పైగా చనిపోయారండి. కొన్ని వందల మిసైల్స్ ఇరాన్ దేశం నుండి ఇశ్రాయేలు మీద పడతా ఉన్నాయి. అనేక మంది నిరాశలైపోతున్నారు. వీటన్నిటికీ సంకేతం ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధము రాబోతుంది, అనగా దేవుని రాకడ సమీపం ఉంది. మీరు అనుకుంటున్నారు ఆయన వస్తాడే, ఎప్పుడో వస్తాడు, సమయం చాలా ఉంది అనుకుంటున్నారు. కాదు. ఆయన దొంగ వలె వస్తాడు. అర్ధరాత్రి వస్తానో తెలియదు, ఏ కూర్చొని వస్తాడో తెలియదు. ఈరోజు నువ్వు సిద్ధపడిన కన్యకల వలె మారాలి. హల్లెలూయా. బుద్ధి కలిగిన కన్యకల వలె నువ్వు మారగలిగితేనే ఆయనతో నువ్వు ఉండగలుగుతావు. ఈరోజు దేవుడు ఈ లోయ ద్వారా మనకు నేర్పించే ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే నీ జీవితంలో ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి విషయంలో మనం కడుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఈరోజు ఆయన శరీరంలో రక్తంలో మనం పాలు పొందబోతున్నాం. ఆ రక్తం, ఆ శరీరం అది మామూలు సాదాసీద దుకాణంలో దొరికే రొట్టె కాదండి, ద్రాక్ష పళ్ళతో తయారు చేసిన జ్యూస్ కాదని. అది ఎలా పడతారో తాగడానికి, తినడానికి. అది దేవుని శరీరం. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఎలాగైతే నిప్పుల మీద కాల్చబడుతుందో నా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం కూడా నిప్పుల మీద కాల్చినట్టు ఆయన శరీరం కాల్చబడ్డదండి. నీ కోసం, నా కోసం ఆయన కాల్చబడ్డాడు, విరవబడ్డాడు, ఆయన దెబ్బలు తిన్నాడు. కనుక ఆ శరీరానికి సాదృశ్యంగా రక్తాన్ని, ఆ శరీరాన్ని నువ్వు భయభక్తులతో పూజించాలి. ఆ ద్రాక్షరసం ఎలాగైతే కాళ్ళకి చేసి దొరుకుతారో అలాగా నా యేసయ్య త్రొక్కబడ్డాడండి. అనేకుల చేత త్రొక్కబడ్డాడు. అతని గడ్డము పెరిగివేయబడ్డది. దున్నువారు నా వీపును దున్నిరి, వారు చాలును పొరులుగా చేసిన వాక్యం చెప్తా ఉంది. అరందరూ స్థానం లేకుండా యేసయ్య దేహము దున్నబడి ఉన్నదండి. ఆ శరీరంలోని కారు రక్తానికి సాదృశ్యంగా ఉన్నదే ద్రాక్షరసం. దాన్ని చాలా జాగ్రత్తగా తాగాలి. దాన్ని చాలా అందుకే కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 23 నుండి 33 వరకు చదివితే అక్కడ చాలా స్పష్టంగా పౌలు భక్తుడు సంఘానితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా అయోగ్యముగా నా శరీరంలో, నా రక్తంలో పాలు పొందినగా వాడు శిక్షావిధి కారణంలో పాల్గొన్నట్టు దాన్ని చేయమంటున్నాడు. ఒకరి అయోగ్యంగా ఈరోజు వచ్చేవేమో ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తూ, అయ్యా నెలంతా నాకు కాపాడాడు, ఈ నెల రోజుల్లో నేను ఎక్కడ తప్పిపోయాను, నన్ను క్షమించు ప్రభా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని పనులకు మనం ఎప్పుడు దూరం అవ్వకూడదండి. దేవుని పనులకు మనం ఎప్పుడు దూరం అవ్వకూడదు. ఎందుకంటే అపోస్తలుడు దేవుడు నేర్పించాడండి, మీరు ఇంటింట రొట్టె విరుచుడు సహవాసమందు ఎడతెగగా ప్రతిరోజు అలా బలలో పాల్గొంటారు. ఇప్పుడంటే మనం నెలకొకసారి తీసుకుంటున్నాం, కానీ ఆదిమ సంఘం వాళ్ళు కూడుకున్న ప్రతి చోట కూడా ఈ రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకున్నారండి. ఎందుకంటే ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు ఆలోచన వస్తుంది, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను నీతిగా ఉండాలి, నేను యథార్థంగా ఉండాలి, దేవుడికి మహిమకరంగా నా జీవితంలో ఉండాలనే ఆలోచనతో వాళ్ళు ఆ ఆలోచన రావడానికి, ఆ తప్పు చేయకుండా ఉండడానికి వాళ్ళు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు. ఎంత గంభీరవాళ్ళు, ఎంత కృప దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటే ఒక్కసారి గమనిద్దాం. మనకు కూడా అటువంటి కృప దేవుడు ఇవ్వాలంటే ఈరోజు ఒక హిజ్కియా ఒక ప్రార్థన పరుడు కనుక కడుపున పుట్టిన కుమారుడు శాపగ్రస్తుడయ్యాడు, దుష్టుడుగా జీవిస్తున్నాడు. అగ్ని కురిపించబడ్డది, కాల్చబడ్డాడండి, బూడిదగా మార్చబడ్డాడు, బూడిదగా మారిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో ఒక దేవునికి ఆయాస్తకరమైన ఎండిన స్థితి నీలో ఉంటే, ప్రభా
జీవింపచేయి. నీ ఆత్మ నాపై కుమ్మరించని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యం మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే మాకు రెండు లోయల గురించి నేను కవర్ చేస్తాను. ప్రార్థన చేస్తున్నాను. దయచేసి అందరూ తలలు వంచండి. ఒక నిబంధన చేసుకోండి దేవుని సన్నిధిలో. ఈరోజు దేవుడు మనకు శ్రేష్టమైన మాటలు నేర్పిస్తాడు. ఆనాడు దావీదు దేవుని పేరట నిలబడ్డాడండి. ఫిలిష్తీయుడైన గొలియాతును దేవుని నామం పేరట ఒక పౌరుషం గలవాడై దేవుని కొరకు దావీదు నిలబడ్డాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడు. ఈరోజు నువ్వు దేవుని హృదయానుసారుడుగా మార్చబడాలంటే నీవు కాదు చేయాల్సిన యుద్ధం దేవునికి అప్పగివ్వబడాలి. దేవుని చేతుల్లోకి నువ్వు పెట్టాలి. దేవుని ఆలోచన ప్రకారం నడిస్తేనే నువ్వు గెలుపు విజయం పొందుకుంటావు. రెండవదిగా ఆకూరులుగా బాధ కలిగించేవే నా జీవితాన్ని పచ్చదనంగా మార్చాడు. ఒక ఆకాను వల్ల, ఒక శరీరమైన వస్తువులు తీసుకొని రావడం వల్ల, ఒక బంగారము వెండి వస్త్రాలు తెచ్చుకొని గుడారంలో పోయి తీసుకొని పెట్టుకున్నాడు. ఆశపడ్డాడు, లోకాన్ని ప్రేమించాడు. శరీరమైన వస్తువులు తెచ్చుకొని పెట్టుకున్నాడు. శాపాన్ని తెచ్చుకున్నాడు. అగ్నితో కాల్చబడ్డాడు. రాళ్ళ దెబ్బగా మార్చబడ్డాడు. ఈ ఉదయకాలంలో నీలో ఏమైనా శరీరమైన పనులు నువ్వు చేస్తున్నట్లయితే, శరీరమైన వస్తువులు మీ ఇళ్లలో ఉన్నట్లయితే తీసివేసి దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడండి. దేవుని శక్తి చేత నింపబడదు. అయ్యా నీ ఆత్మను నాకు దయచే ప్రభు అని దేవుని అడుగుదాం. మూడవదిగా పెరిగినగా ఎండిన స్థితి నీలో ఉన్నట్లయితే తీసివేసుకో. మనిషి దుష్టుడైపోయాడు. కర్ణ పిశాచులు కూడా వెళ్ళిపోయాడు. మంత్రగాడిగా మార్చబడ్డ సొంత కుమార్ని భరించాడండి. మంత్రాలు నేర్చుకుంటున్నాడు. శాపం నేర్చుకుంటున్నాడు. శనగూరుతున్న నేర్చుకుంటున్నాడు. దేవుడిని విడిచిపెట్టే. మీ పిల్లలను దేవుని కొరకు పెంచండి. దేవుడికి ఇచ్చిన బహుమానాలు దేవుని కొరకు పెంచడానికి ప్రయత్నం చేయండి. పరిచర్య చేయడం నేర్పించండి. ఆరాధన చేయడం నేర్పించండి. దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్పించండి. క్రమమైన పద్ధతిలో కూర్చోవడం బిడ్డలకు నేర్పించండి. హిజ్కియా ప్రార్థన పరుడే కానీ తన కడుపున పుట్టిన కుమారుడు చెడిపోయాడు. మా బిడ్డలు అలా అవ్వకూడదు. మనకు దేవుడు ఇచ్చిన బహుమానాలు అలా అవ్వకూడదు. ఒక సమూయేలు వలె, ఒక యేసేపు వలె, ఒక ఇస్సాకు వలె దేవుని కొరకు బలమైన పాత్రలుగా మన బిడ్డలు వాడబడాలండి. దేవుని కొరకు బలమైన రోషం కలిగిన సేవకులుగా మన పిల్లలు మారాలి. అటువంటి కృప దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మా మధ్యలో ఉన్న నాన్నగారు ప్రార్థన చేస్తారు. పెద్దబడిన వాక్యం కొరకు మాస్టర్ గారు చేస్తారండి. మాస్టర్ గారు చేస్తారు. పెద్దబడిన వాక్యం కొరకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఈ మాటలన్నీ కూడా దేవుడు మన జీవితంలో నెరవేర్చినట్లుగా మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. భూమి ఆకాశాలు సూర్యుని మహాప్రభుపై పోయి ఆదివారం నుంచి ఈ ఆదివారం దినం వరకు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు రావాలన్నాడు. స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మదేవ. తండ్రి నేను ఈ విధంగా ఉన్నామంటే అది ఉచితమైన స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మదేవ. దేవతలను మరుగుపరచండి. అడిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు దేవనాడు తండ్రి. అడిగా దావీదు వలె తండ్రి మమ్మల్ని మేము కనిపించకుండా తండ్రి. అడిగా ప్రతి ఒక్క విషయంలో తండ్రి ఎప్పుడే నాకు మహిమపరిచే విధంగా తండ్రి నేను ప్రత్యేకంగా మా బ్రతుకు మాకు దయచేయండి. స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో ఉన్న ఫలితమైనవన్నీ కూడా తీసివేసి తండ్రి. అడిగా మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి కావాల్సినటువంటి తండ్రి. అడిగా స్తోత్రాలు తండ్రి. ఆ దీవెనను మాకు దయచేయండి. స్తోత్రాలు సమస్త విషయాలు తండ్రి. స్తోత్రాలు మా ఏంటి స్థితిలో మేము ఉన్నాం. అడిగా స్తోత్రాలు తండ్రి. తండ్రి అడిగా స్తోత్రాలు తండ్రి. వాక్యానుసారంగా జీవిస్తుందండి. వాక్యం మర్చిపోకుండా తండ్రి. వాక్యానుసారంగా జీవిస్తూ తండ్రి మేము బ్రతికేలాగా జీవించండి. స్తోత్రాలు తండ్రి. తండ్రి సంఘాలంతటినీ కూడా తండ్రి మనలో జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రాలు సమస్త విషయాలు తండ్రి. ఈ వాక్యానుసారంగా చూపించారు. అలాగే జరగబోయే తండ్రి ఆశీర్వాదం కూడికలలో తండ్రి ఉపవాస ప్రార్థనలో మీరు ఉన్నాయా? ఎంతమంది అయితే కళ్ళు తండ్రి హృదయ తండ్రి ఎంతమంది అయితే తండ్రి ఉపవాసంతో ఎదురు చూస్తున్నారు తండ్రి. తండ్రి హృదయ మాకు తండ్రి మాకు కావలసినటువంటి ఆత్మీయాహారాన్ని దయచేసి తండ్రి. చక్కగా మాట్లాడేలాగా తండ్రి దిగ్విజయంగా తండ్రి ఆ 3 రోజులు తండ్రి జరిగేటట్టుగా మీరు తోడు మీ కృపను వస్తున్నాను.
చిన్న ప్రార్థన చేస్తున్నామో అడిగి వెళ్తున్నాం ప్రభావం. ఆమేన్. అదే విధంగా ప్రార్థనలో ఉందామండి. ప్రభు బలలో మనం సమీపించబోతున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. రొట్టె ద్రాక్షరసం మీ మధ్యలోనికి